ఇక 'తండేల్' మూవీ ఎంతమంది చూసిండ్రో మరి అందులో ఆల్రెడీ చూసుంటారు మీరు. చూసిన వాళ్ళకు తెలుసు. చూడకుండా చాలామంది అంటే ఆ మూవీలో ఏంటుంది అని చాలామంది సెర్చ్ అయితే చేస్తున్నారు. నేపథ్యంలో అది నిజంగా జరిగినటువంటి ఒక జరిగినటువంటి కథ. దాన్ని కొంచెం సినిమాటిక్‌గా చిత్రీకరించిరన్న విషయం కూడా తెలిసే. నిజానికి ఆ కథ జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లోనే. మరి ఏపీలో జరిగింది. అది ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో అంటే కూడా శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. నిజానికి అప్పుడు ఏం జరిగింది, ఏంటి అనేది కూడా అసలు బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏందనేది కూడా ఇక్కడ రాసిర్రు. దాని గురించి ఒకసారి మనం చూద్దాం. నిజానికి ఈ ఏపీలో ఈ శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో, ఆ శ్రీకాకుళం జిల్లా మొత్తం ఆ పక్కన సముద్రమే ఉంటది. మొత్తం ఈ శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. మరి ఇక్కడ ఇచ్చాపురం మండలం డోంకూరు నుంచి రణస్థలం మండలం ధోనిపేట వరకు మొత్తం 104 గ్రామాలు ఉన్నాయంట ఈ సముద్ర తీరంలో. ఈ 104 గ్రామాలు కూడా చేపల వేటతోనే బతుకుతూ ఉంటాయి అన్ని గ్రామాలు కూడా. అయితే సముద్రం అంతున్నప్పటికీ అక్కడ కావలసినంత చేపలు దొరకవంట ఆ ఏరియాలో. దాంతో వీళ్ళంతా కూడా ఎక్కడో దూరంగా వెళ్ళి వలసకెళ్ళి అక్కడ చేపలు పట్టి జీవిస్తూ ఉంటారంట. వీళ్ళు మామూలుగా ఇక్కడ ముంబైకి, చెన్నై, ఇక్కడ గుజరాత్ కూడా వెళ్ళి అక్కడ చేపల వేట సాగిస్తున్నారంట. మామూలుగా ఒక 9 నెలలు అట్టే పోతారంట. ఒక 2, 3 నెలలు ఇంటి దగ్గర ఉంటారంట. వాళ్ళు చాలా కష్టపడి అంటే వాళ్ళకి వచ్చింది ఒకటే చేపల వేట. కానీ వాళ్ళ దగ్గర సరైన చేపలు దొరకక వాళ్ళు దూరంగా వెళ్ళి అక్కడ చేపలు వేటాడుతూ బతుకుతూ ఉంటారట. నిజానికి ఇక్కడ అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ చూడొచ్చు మనము 2018లో ఒక గ్రామం మత్స్యలేశం అనేటువంటి ఒక గ్రామం నుంచి మత్స్యకారులు చాలామంది ఒక 10ల సంఖ్యలో గుజరాత్లోని వీరావల్కు వెళ్ళిరట. అక్కడ వలస వెళ్ళి అక్కడ చేపలు వేటాడుతూ ఉన్నారట. అయితే 2018 నవంబర్ 30న పొరపాటున అంటే వాళ్ళు చేపలు వేటాడుతూ చేపలు వలేస్తూ వెళ్తూ వీళ్ళు మన బార్డర్ను దాటి జలాల్లో మన బార్డర్ను దాటి పొరపాటున పాకిస్తాన్కి వెళ్ళిరట. దాంతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నేవీ వాళ్ళని అదుపులోకి తీసుకొని దాదాపు 13 నెలల పాటు వాళ్ళని జైల్లో పెట్టిందట. ఇక ఇక్కడ కూడా కొన్ని రకరకాల వాదనలు వస్తున్నాయి. నిజానికి అప్పుడు వాళ్ళను ప్రెజర్ పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి వెనక్కి రప్పించింది జగన్ అని కొంతమంది చెప్తున్నారు. కానీ వీళ్ళు ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసింది మాత్రం అప్పటి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సుష్మా స్వరాజ్ చొరవ వల్లనే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చారన్న మాట వాస్తవం. కానీ సుష్మా స్వరాజ్ పైన ప్రెజర్ పెట్టింది ఎవరు అంటే ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు అయితే మా గవర్నమెంట్ ఉండే మేమే అప్పుడు చాలా ప్రెజర్ పెట్టి తీసుకొచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఆంధ్రజ్యోతి చెప్తుందని ప్రకారం అయితే అప్పటి ఎంపీ రామ్మోహన్ నాయుడు విదేశాంగ మంత్రికి ఈ విషయాన్ని చెప్తూ ఆమె పాకిస్తాన్ గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపి వాళ్ళని ఇలక్కి తీసుకొచ్చారు. 2020 జనవరి 6న వాళ్ళు బయటికి వచ్చిరంట. ఈ స్టోరీ అంటే వీళ్ళు వెళ్ళడము అక్కడ వాళ్ళ కష్టాలు పడడం ఇదంతా కూడా ఒక సినిమాటిక్గా దాంట్లో ఒక లవ్ స్టోరీ, దేశభక్తి ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు సినిమా తీసారు 'తండేల్' అనే మూవీ. కానీ నిజానికి ఇది ఒక వాస్తవ గాథ. అక్కడ జరిగినటువంటి విషయాలు ఇవి. అక్కడ నిజంగా అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తి మత్స్యలేశం గ్రామం నుంచి వెళ్ళినటువంటి 'తండేల్' సినిమా బోట్ డ్రైవర్ ఎవరైతే ఆ సినిమాలో ఉన్నారో ఈయన రియల్ వ్యక్తి. ఆయన ఏం చెప్పింది అనేది ఇక్కడ చూస్తే నిజానికి వీళ్ళు వీరావల్ నుంచి చేపల వేటకు వెళ్ళిరట. దాదాపు వేట పూర్తయి రిటర్న్కి వచ్చేటువంటి సమయంలో వీళ్ళు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళిరట. దాంతో ఈ కోస్ట్ గార్డ్ వాళ్ళు కాల్పులు జరిపి వాళ్ళను పట్టుకొని పోయిరట. వీళ్ళతో పాటు దాదాపు 300 మంది అక్కడ అంటే ఇట్లే పొరపాటున వాళ్ళ జలాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇండియన్స్ అప్పటికే 300 మంది ఉండేవారంట. ఇక పాకిస్తాన్కు పట్టుబడితే ఎట్లుంటుందో తెలుసు కదా. ఇక వాళ్ళను చిత్రహింసలు పెట్టి నానా రకాలుగా వేధించారట. మొత్తంగా సుష్మా స్వరాజ్ చొరవతోటి వాళ్ళు బయటికి వచ్చారు. అదే ఇప్పుడు ఈ 'తండేల్' సినిమా రియల్ స్టోరీ. అప్పుడు ఏం జరిగింది అనేది అంటే వాస్తవ కథ ఏం జరిగింది అనేది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం.